మాకు చదువుతో పాటు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు సార్. మా ముగ్గురు సారోళ్ళు. నేను చాలా గర్వపడుతున్నాను ఈ కాలేజీలో జాయిన్ అయిన దానికి. నేను మా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పేరు అబ్దుల్ రెహమాన్ ఖాన్. మాది బంగారుపల్లెం. నేను పొలంలో ఉండే సాయి శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి వాలీబాల్ అంటే ఇష్టం. దాంతో నేను ఇక్కడ పొలంలో కాలేజ్ జాయిన్ అయినాను. ఇక్కడ అందరూ వాలీబాల్కి సపోర్ట్ చేస్తారు. చదువుతో పాటు స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తారు. మా టీచర్స్ కిషోర్ సార్, ప్రమోద్ సార్, ఎంవిఆర్ సార్ నన్ను చాలా సపోర్ట్ చేసినారు. చదువు కూడా సపోర్ట్ చేస్తారు. ఈరోజు అండర్-19 నేషన్స్కి సెలెక్ట్ అయినాను. దానికి కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేసినారు. అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. నేను సాయి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు డైరెక్టర్ని. మా కళాశాలలో చదువుతున్న అబ్దుల్ రెహమాన్ ఖాన్ అనే విద్యార్థి చదువులోనూ మంచి ప్రావీణ్యంతో 85% ఫస్ట్ ఇయర్ మార్క్స్ని సాధించాడు. దానితో పాటు పోయిన సంవత్సరం అండర్-17 68వ స్కూల్ గేమ్స్లో అండర్-17లో చిత్తూరు జిల్లాకి మరియు ఆంధ్రప్రదేశ్ జట్టుకి నేషనల్ స్థాయిలో ఆడాడు. తిరిగి గత నవంబర్ 2వ తేదీ ముగిసిన అంతర్జిల్లాల వాలీబాల్ స్కూల్ గేమ్స్లో చిత్తూరు జిల్లా తరపున సాయి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నుంచి అబ్దుల్ రెహమాను, మొహమ్మద్ సైఫ్ మరియు హితేష్ అనే ముగ్గురు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అందులో నుంచి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకి, నేషనల్స్ ఆడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకి అబ్దుల్ రెహమాన్ ఖాన్ ఎంపిక అవ్వడం చాలా సంతోషం. ఆ అబ్బాయి క్రమశిక్షణతో పాటు చదువులో కానీ లేకపోతే తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినడంలో కానీ ఎప్పుడూ ప్రాముఖ్యంగా ఉండేవాడు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో ఉంది. వాళ్ళ నాన్న బేసిక్గా ఆయన ఒక ప్లేయర్ కాబట్టి, క్రీడాకారుడు కాబట్టి ఆయన ఆ అబ్బాయికి కావాల్సిన గైడెన్స్ కరెక్ట్గా ఇవ్వడం, దానికి సంబంధించిన సహకారం మేము కళాశాల నుంచి ఇవ్వడం వలన ఆ అబ్బాయి ఈరోజు అండర్-19 నేషనల్స్కి ఆడబోతున్నాడు. కొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో జరగబోతోంది. ఇంత ఘనతను సాధించిన అబ్దుల్ రెహమాన్కి కళాశాల తరపున అందరి లెక్చరర్ల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు దావత్ ఖాన్ సార్. మాది బంగారుపల్లెం. నేను మా బాబుకి ఆట అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇంటర్ ఎక్కడ చేర్పించాలి అని నేను జిల్లా మొత్తం పరిశీలన చేశాను సార్. అందులో చదువుతో పాటు క్రీడలకి ఇక్కడ పలంనేరులో ఉన్నటువంటి సాయి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో క్రమశిక్షణ, విద్య, దానితో పాటు క్రీడలు కూడా మంచి ప్రాముఖ్యత ఇస్తారు అనేసి విన్నాను సార్. విని నేను చాలా చోట్ల అడిగాను. ఈ కాలేజీలో స్పోర్ట్స్ చాలా 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 వీళ్ళకు తిరుపతిలో ఇంటర్ జోనల్స్ జరగడంలో అన్ని మన జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్లో పాల్గొనేటువంటి క్రీడల్లో ఈ కాలేజ్ చాలా ప్రైజెస్ కొట్టారు సార్. ఫస్ట్ ప్రైజెస్ చాలా వీళ్ళ స్కూల్ నుంచి రిప్రజెంట్ విద్యార్థులు బాగా ఆడి కాలేజ్కు మంచి పేరు తీసుకొచ్చారు. చాలామంది ఇప్పుడు మంచి ఉన్నత విద్యలో కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో చాలామంది పిల్లలు కూడా మంచి మంచి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అది నేను చాలా సంతోషించి మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది సార్. ఈ కళాశాల యాజమాన్యమైనటువంటి కిషోర్ సార్, ఎంవిఆర్ సార్, ప్రమోద్ సార్, వీళ్ళు ముగ్గురు యొక్క త్రయం, ఈ ముగ్గురు చాలా మంచి సమన్వయంతో ఈ కళాశాలని రన్ చేస్తున్నారు. సార్ ముఖ్యంగా నా పాత్రతో పాటు ఈ యొక్క కళాశాల ఈ కళాశాల యాజమాన్యమైనటువంటి కిషోర్ సార్, వీళ్ళంతా ఈ ముగ్గురు పిల్లల్ని చాలా సపోర్ట్ చేశారు సార్. కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి వీరికి ప్రత్యేకంగా ఈ అబ్బాయిలో ఉన్నట్టు ప్రతిభ గుర్తించి సార్ కిషోర్ సార్ కూడా ఒక క్రీడాకారుడు, ప్రమోద్ సార్ కూడా క్రీడాకారుడు. వీళ్ళిద్దరు కూడా క్రీడల పట్ల చాలా కమాండింగ్ సార్. ఎందుకంటే ఏ సౌండ్ బాడీ ఈజ్ ఎ సౌండ్ మైండ్ అన్నారు. మన ఎవరైతే మంచిగా ఆలోచన జ్ఞానం, మానసికంగా ఉత్సాహం ఉంటారో వాళ్ళు చదువులో కూడా బాగా రాణిస్తారనే ఒక ఆలోచన ఉంది సార్. కాబట్టి ఈ సారాలో వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సార్. మీ కళాశాలకు నేను రుణపడి ఉన్నాను. మా అబ్బాయికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా 68
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SGFA అంటారు సార్. స్కూల్ గేమ్ ఫెడరేషన్లో మా అబ్బాయి అండర్ 17కి జాతీయ స్థాయిలో ఆడాడు. ఇప్పుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇప్పుడు అండర్ 19కి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మా అబ్బాయి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నిక కావడం జరిగింది. దీనికి నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను సార్. ఈ కాలేజీలో చాలా క్రమశిక్షణ సార్. మా అబ్బాయి ఇంటర్లో ఎక్కడ చెడు తిరుగు తిరుగుతాడో ఒక భయం ఉండేది సార్. ప్రతి తల్లిదండ్రికి ఇంటర్కి వచ్చిన పిల్లల మీద ఒక భయం ఉంటుంది. ఇక్కడ జాయిన్ అవ్వ నుంచి నాకు ఆ భయమే లేదు సార్. తల్లిదండ్రులు కొన్ని ఎక్కువగా వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ పెడతారు. ప్రతి క్లాస్లోనూ వీడియో కవరేజ్ పెట్టారు. పిల్లల యొక్క ప్రవర్తన మీద నిఘా పెట్టి సార్ 24 అంటే కాలేజ్ జరిగిన సమయం మొత్తం సారు పిల్లల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి, ఒకవేళ ఏమైనా పిల్లలు ఇక్కడ ఎటువంటి చిన్న రిమార్క్ లేదు సార్. అది చాలా సంతోషం ఉంది సార్. ప్రత్యేకంగా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీ యొక్క సహాయ సహకారంతో మా అబ్బాయి ఇంకా ఉన్నత స్థాయిలో ఇదే మీ ఇచ్చిన క్రమశిక్షణతోనే మా అబ్బాయి ఇంకా ఉన్నత స్థాయి చదువుతాను. తప్పనిసరిగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.